హాయ్ ఫ్రెండ్స్, మనకైతే ఈ వీడియోలో కాండక్టర్ మనకైతే ఏసీల్లో కొన్నిటిలో మాత్రమే ఉండే మనకి డొమెస్టిక్లో కానీ అలాగే కమర్షియల్లో అంటే వాటర్ ప్లాంట్స్లో ఎక్కువగా అయితే ఈ కాంటాక్ట్స్ని ఉపయోగిస్తాం జరుగుతుంది ఫ్రెండ్స్. మనకి డొమెస్టిక్లో కొన్నిటికి మాత్రమే వాడతారు. ఇక్కడ ఎక్కువగా కమర్షియల్లో అయితే ఈ కాండక్టర్లను వాడడం జరుగుతుంది ఫ్రెండ్స్. మనకైతే ఇందులో మనకి ఎగ్జాంపుల్ కింద అంటే కమర్షియల్లో సబ్ జీరో లేదా పీసీబీ బోర్డ్స్ నుంచి అయితే మనకి ఈ కాండక్టర్కి వైరింగ్ అనేది ఉండడం జరుగుతుంది. అలాగే మనకి డొమెస్టిక్ ఏసీల్లోకి వచ్చేసేపటికి మనకైతే ఇండోర్ యూనిట్ నుంచి వచ్చే సప్లై అంటే మనకి దాని నుంచి వచ్చే వైర్ల నుంచి మనకి ఈ అవుట్డోర్లో ఉండే ఈ కనెక్టర్ నుంచి కాండక్టర్ నుంచి మనకైతే ఏసీ అవుట్డోర్లో ఉండే మనకి నాన్ ఇన్వర్టర్లో మనకి ఈ ఫ్యాన్కి కానీ అలాగే అవుట్డోర్ ఫ్యాన్ మోటార్ కానీ అలాగే కంప్రెసర్ కానీ వీటికి అనేది వైరింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. చాలామందికి అయితే వీటి గురించి తెలియక వాళ్ళైతే ఇబ్బంది పడడం జరుగుతుంది ఫ్రెండ్స్. అందుకని ఈ వీడియో అయితే మనకి పోస్ట్ చేయడం జరుగుతుంది. మీకు ఇక్కడ మనకి షార్ట్స్లో అయితే మనకి కంప్లీట్ మనకైతే దీని గురించి పూర్తిగా ఇక్కడ మీకు కొంతవరకు అర్థమయ్యి కొంతవరకు ఆ వైరింగ్ అనేది అర్థం కాకపోవడం జరుగుతుంది కొంతమందికి. అందుకు నేనైతే ఫుల్ వీడియో చక్కగా నీట్గా క్లారిఫికేషన్గా మీకు ఫుల్ వీడియో అనేది కూడా పోస్ట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఒకసారి మీరు ఎవరైనా ఇబ్బంది పడేవాళ్ళు ఉంటే ఆ వీడియోని మీరైతే చూడండి ఫ్రెండ్స్. దాంట్లో మనకు ఫుల్ వీడియోలో అయితే మీకు 100% క్లారిటీగా అర్థమవుతుంది. అదే మన ట్రైనింగ్ స్టూడెంట్స్ అంటే మనకి కమర్షియల్ అనేది దాంట్లో అంటే కొంతమందికి మామూలుగా ప్రొవైడ్ చేయడం జరగలేదు పాత వాళ్ళకి. ఇప్పుడైతే మన స్టూడెంట్స్ అయితే అవి కూడా పెట్టించడం జరిగింది. కాబట్టి మీకు ఎవరికైనా కానీ పాత వాళ్ళు అంటే 2, 3, 4 ఇయర్స్ 5 ఇయర్స్ అలా పాత వాళ్ళు ఎవరైనా కానీ ఉంటే వాళ్ళు ఏదైనా వాటర్ ప్లాంట్స్లో అలా ఇబ్బందులు పడేవాళ్ళు ఉంటే కనుక మీరైతే గ్రూప్లో పెడితే మీకు పూర్తి డీటెయిల్స్ అన్నీ మీకైతే అందడం జరుగుతుంది. ఆ గ్రూప్లో నేను కూడా ఉంటాను కాబట్టి మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.